హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్లు, 50 ఏళ్ల పెన్షన్లు, ఇంకా కొత్త వితంతు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే శుభవార్తను తీసుకొచ్చారు. ఈ పెన్షన్ల కొరకు దరఖాస్తుల ప్రక్రియ అయితే ప్రారంభించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. జూన్ నెలతోటి ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిందండి. 3వ సంవత్సరం నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా మందికి కూడా ఇంకా పెన్షన్ అయితే రావట్లేదు. ఎంతో మంది పేద మధ్య తరగతి ప్రజలైతే ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్లు, 50 ఏళ్ల పెన్షన్లు, వితంతు పెన్షన్లు వీటన్నిటికీ సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడు మొదలు పెడతారనేది అప్డేట్ అయితే వచ్చింది. అయితే కొన్ని కేటగిరీ వాళ్ళకి మాత్రమే కొత్త పెన్షన్లు అయితే విడుదల చేస్తున్నారండి. మరి ఆ కేటగిరీలు ఏంటి, ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఎవరు దరఖాస్తు చేసుకోలేరు, 50 ఏళ్ల పెన్షన్లు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, కొత్త పెన్షన్లకు అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, కావాల్సిన ప్రూఫ్స్ అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తానండి. దయచేసి వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి డైలీ అప్డేట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే వస్తాయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2 కేటగిరీల పెన్షన్ల కొరకు అప్లికేషన్లు అయితే ప్రారంభించనున్నారు. ఇందులో మొదటిది 50 ఏళ్ల పెన్షన్ల గురించి మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకి చెందిన వారు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మీ యొక్క వయసు 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్ కి మీకు అర్హత ఉంటుందండి. ఇప్పటికే పలుమార్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేబినెట్ మీటింగ్స్ లో ఈ 50 ఏళ్ల పెన్షన్ల గురించి మాట్లాడినప్పుడల్లా కూడా వీలైనంత త్వరగా ఇవి ప్రారంభిస్తే ఎంతో మందికి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది అని అధికారులందరూ కూడా సీఎం గారికి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుందండి. ఎవరైతే 50 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉంటారో వారందరికీ కూడా ఈ 50 ఏళ్ల పెన్షన్ అయితే వస్తుందండి. మరి ఈ 50 ఏళ్ల పెన్షన్ కి అప్లై చేసుకోవాలి అంటే మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ముందుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఇంకా రేషన్ కార్డు, దాంతో పాటుగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 అయితే కలిగి ఉండాలి. ఈ 50 ఏళ్ల పెన్షన్ల కొరకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయిన తరువాత ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫారం అయితే తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ లో అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు చెప్పిన ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అయితే తీసి దానికైతే అటాచ్ చేయాలండి. అంటే దానికి తగిలించి సచివాలయ అధికారులకు అయితే ఇవ్వాలి. అలాగే ఎవరైతే 50 ఏళ్ల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో తప్పనిసరిగా మీరు చేయవలసిన 2 పనులు అయితే ఉన్నాయి. అందులో మొదటిది ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోవాలండి. ప్రస్తుతం కొన్ని ఏరియాస్లో అంటే కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క ఆధార్ కార్డు అప్డేట్ అనేది ఉచితంగానే చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఆధార్ కార్డు బయోమెట్రిక్ అంటే మీ యొక్క వేలి ముద్రలు అప్డేట్ చేయించుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చేసుకోవాలండి. ఎందుకంటే మీకు పెన్షన్ శాంక్షన్ చేసిన తర్వాత నుంచి కూడా ప్రతి నెల మీరు పెన్షన్ పొందాలి అంటే ఖచ్చితంగా మీరు వేలి ముద్ర వేసి అది ఓకే అయిన తరువాత మాత్రమే మీకైతే పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుందండి. మరి అది ఓకే అవ్వాలి అంటే అప్లికేషన్ అంటే దరఖాస్తు పెట్టుకునే సమయంలోనే ఆధార్ కార్డు బయోమెట్రిక్ అంటే వేలి ముద్రలు అనేవి ఖచ్చితంగా అప్డేట్ చేసుకొని ఉండాలి. తర్వాత ఇప్పటికీ కూడా చాలా మంది అభ్యర్థులు ఈ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోలేదండి. ఆధార్ కార్డుకి ఎలాంటి ఫోన్ నెంబరు మీరు ఇప్పటి వరకు లింక్ చేయకపోతే ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి. అది మాత్రం లేకపోతే మీకు ఈ కొత్త పెన్షన్లు, 50 ఏళ్ల పెన్షన్లే కాదండి మరి ఏ ప్రభుత్వ పథకాలు కూడా మీకైతే రావండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది చాలా మ్యాండేటరీ అనమాట. ప్రభుత్వం ఎప్పటి నుంచో మనకు చెప్తా ఉంది, అయినా సరే చాలా వరకు ఇంకా చేయలేదు. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కళ్ళు ఇలాగా ఆధార్ అప్డేట్ అనేది చేసుకోండి. తర్వాత ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డుతో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే చెప్పాను కదా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారికి మాత్రమే ఈ 50 ఏళ్ల పెన్షన్లు శాంక్షన్ చేయాలి అని మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చాలా క్లియర్ గా చెప్పారు. కాబట్టి మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మీ యొక్క ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ అనేది చెక్ చేస్తారు. ఇది ఎందుకు చేస్తారంటే చాలా మందికి కూడా
50 ఏళ్ల పెన్షన్లు ఒకవేళ అప్లికేషన్లు ఓపెన్ అయిన వెంటనే అప్లై చేసుకోవాలి అంటే కొంతమందికి వయసు తక్కువగా ఉంటుంది, 49, 48 అలాగా బోర్డర్లో ఉన్న వాళ్ళు ఆధార్ అప్డేట్ హిస్టరీలో భాగంగా వయసులో మార్పులు అనేవి చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది. అందుకనేసి ఈ యొక్క ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా తీసుకుంటారండి. సో మీరు ఎలాంటి అప్డేట్స్ అయినా చేసుకోవచ్చు, కానీ వయసును మాత్రం మీరు అప్డేట్ చేయకూడదు. అది ఎలా ఉందో అలాగే ఉంచాలి. డేట్ ఆఫ్ బర్త్ అనేది మారిస్తే మాత్రం మీకు 50 ఏళ్ల పెన్షనే కాదు, ఏ రకం పెన్షన్ కూడా రాకుండా పోతుందన్నమాట. కాబట్టి అలాంటి పనులు అయితే ఎవరు కూడా చేయొద్దు. అయితే మనకి ఈ మే నెల చివరి వారంలో ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్లకి సంబంధించి ఇంకా కొత్త పెన్షన్లకి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తారు అనేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 50 ఏళ్ల పెన్షన్ల కోసం ఇంకా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలండి. దీంతో పాటుగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు సిద్ధంగా ఉంచుకుంటే మంచిది. ఇక వితంతు పెన్షన్లకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే వితంతు పెన్షన్లో 2 కేటగిరీలు అయితే ఉంటాయండి. అందులో మొదటి రకం కేటగిరీ ఏంటంటే భర్తకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వస్తూ ఉండి ప్రమాదవశాత్తు అనుకోకుండా ఆయన లేకపోయినట్లయితే అలాంటి వారి భార్యలకైతే వీళ్ళ పేరు మీద ఉన్న పెన్షన్ అనేది భార్య పేరు మీదకైతే ట్రాన్స్ఫర్ చేస్తారండి. సో దీన్ని మనం స్పౌస్ పెన్షన్ అని కూడా అంటాము. ఇది కేటగిరీ 1 అంటే మొదటి రకం కేటగిరీ. ఇక రెండవ కేటగిరీ ఏంటంటే ఈ వితంతు పెన్షన్లోనే భర్త అసలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందకుండా ఏదైనా ప్రమాదవశాత్తు లేకపోయినట్లయితే అప్పుడు ఆ భర్త యొక్క భార్య ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి అయితే అర్హత పొందినట్లయితే అవుతుందండి. సో రెండవ రకం పెన్షన్ కేటగిరీ కోసం ఇప్పటి వరకు దాదాపు 3 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా ఇంకా అప్లికేషన్లు అయితే ప్రారంభించలేదండి. చాలామంది మహిళలు అయితే ఇప్పటికీ కూడా వేచి ఉన్నారు, ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా, ఎప్పుడెప్పుడు అప్లికేషన్ పెట్టుకుందామా అనేసి. అయితే మొదటి రకం కేటగిరీ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ప్రతి నెల కూడా అవకాశం అయితే మన ఏపీ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనకి స్పౌస్ పెన్షన్కి సంబంధించి ప్రతి నెల మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. కాబట్టి ఈ కొత్త వితంతు పెన్షన్లకి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మహిళలు తప్పనిసరిగా మీ భర్త యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, డెత్ సర్టిఫికేటు, భార్య యొక్క ఆధార్ కార్డు, ఇంకా మీవి 2 ఫోటోలు అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా ఉంచుకొని మీ గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ మీకు స్పౌస్ పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ ఫారం అనేది ఇస్తారండి. ఆ ఫారం మొత్తం కూడా మీరు నింపి ఇప్పుడు చెప్పిన ఈ డాక్యుమెంట్స్ ఏంటంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ యొక్క భర్త యొక్క డెత్ సర్టిఫికేటు, భార్య యొక్క ఆధార్ కార్డు, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జెరాక్స్ కాపీస్ అయితే తీసి అప్లికేషన్ ఫారం మొత్తం కూడా ఫిల్ చేసిన తర్వాత దానికి అతికించి సచివాలయంలో ఇచ్చేసినట్లయితే ఈ విధంగా మీరు ఈ యొక్క కొత్త వితంతు పెన్షన్లకి అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ప్రస్తుతం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వితంతు పెన్షన్లకి మాత్రమే అప్లికేషన్లు అయితే ఓపెన్లో ఉన్నాయండి. మిగిలినన్నీ కూడా మనకి ఇంకా డేట్స్ అయితే ఇవ్వలేదు. మే నెల చివరి వారం కల్లా కొత్త పెన్షన్లు 50 ఏళ్ల పెన్షన్లకు సంబంధించి డేట్స్ మనకి అప్డేట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్లుగా అన్ని రకాల ప్రూఫ్స్, డాక్యుమెంట్స్ తోటి సిద్ధంగా ఉండండి. దాదాపు 15 లక్షల మంది కంటే ఎక్కువగా కొత్త పెన్షన్లు ఎప్పుడు విడుదల చేస్తారా, ఎప్పుడు దరఖాస్తు చేసుకుందామా, ఇంకా ఎప్పటి నుంచి మాకు లబ్ధి చేకూరుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి. దీని గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. కాబట్టి వీడియోని అయితే అందరికీ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతిరోజు తాజా సమాచారాన్ని అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో నేనైతే అందిస్తూ ఉంటాను. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద నొక్కి వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. మీరు ఇలా చేయటం వల్ల మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మరి డైలీ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ప్రతిరోజు చూడాలి అంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే మీకు గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ లాల్లో పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి హైప్ అని ఉంటుందండి కిందే, దాన్ని కూడా నొక్కి హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇదనమాట సంగతి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.